హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి 3 అదిరిపోయే శుభవార్తలు వచ్చాయి. రేషన్ సరుకుల పంపిణీతో పాటు మరో 2 పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఏంటి గుడ్ న్యూస్? మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీ ప్రజల నుంచి ఆ పథకాలకు సంబంధించి అమలు చేయట్లేదని చెప్పి చాలా మంది అయితే వాపోతున్నారు. వీరందరికి సంబంధించి ఏపీ రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఇక సెప్టెంబర్ నెల నుంచి మనకి 3 శుభవార్తలు అయితే అందించనుంది. మనకి బాబు ప్రకటించిన సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకంలో భాగంగా ఏంటంటే ఈ వీడియో అయితే పూర్తిగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో అలాగే రైస్ కార్డులు ఉన్నాయో వారందరికీ శుభవార్త అయితే తెలిపింది. ప్రభుత్వంలో మనకి రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ అనే కార్యక్రమం జరిగేది. అయితే తాజాగా ఈ ప్రక్రియ అంతా చాలా ఆర్థిక భారంతో కూడుకున్నదని, చాలా ఫెయిల్యూర్ ప్రాసెస్ అని మనకి ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు మనకేంటంటే ఈ వాహనాలు ఏవైతే రేషన్ పంపిణీ వాహనాలు ఉన్నాయో వాటిని రద్దు చేసి యథావిధిగా అంటే పాత విధానంలోనే మనకేంటంటే రేషన్ దారులు రేషన్ దుకాణాల వద్దకే వెళ్ళి రేషన్ సరుకులు పంపిణీ తీసుకునే విధంగా అయితే కొత్త ప్రక్రియను తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఏంటంటే వృద్ధులు, నడవలేని వారికి రేషన్ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, పాత విధానంలోనే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని మరికొంతమంది అయితే తెలియజేస్తున్నారు. తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి పాత పద్ధతిలోనే ఏంటంటే రేషన్ దుకాణాల వద్దే మనకి రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అయితే భావిస్తుంది. ఇక గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న కానుక ద్వారా ఏంటంటే మనకి కొన్ని సరుకులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు రేషన్ కార్డుదారులకు. తిరిగి కూటమి ప్రభుత్వం ఏంటంటే ఈ చంద్రన్న కానుకను ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే మనకేంటంటే పాత రేషన్ కార్డుల ప్లేస్లు ఏంటంటే కొత్త రేషన్ కార్డులను రీప్లేస్ చేయాలని అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి డిజైన్లు, తుది ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రారంభించింది. కొత్త డిజైన్లు అందించి మనకి అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక మనకి గతంలో ఏంటంటే జూలై నెలలోనే ప్రభుత్వం ఏర్పడింది కనుక బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. ఇక ఈ నెలలో ప్రత్యేకంగా సెప్టెంబర్ నెలలో ఏంటంటే మనకి బియ్యము, పంచదార అలాగే కందిపప్పు సరఫరా చేయనున్నారు. వీటితో పాటు రాగులు, జొన్నలు, సజ్జలు కూడా అయితే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో అయితే రేషన్ కార్డు ఉన్న వారికి వీటిని సైతం ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఏంటంటే టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఇక మనకి ప్రతి రైస్ కార్డులో ఉండే వారికి, రేషన్ కార్డులో ఉండే వారికి ప్రతి మనిషికి 5 కిలోల చొప్పున అయితే బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మనకి 3 కిలోలు తగ్గించుకొని మనకు కావాల్సిన రాగులు లేదా జొన్నలు లేదా సజ్జలు అయితే పొందవచ్చు. ఇది తెల్ల రేషన్ కార్డులకైతే కల్పించే వెసులుబాటుగా చెప్పొచ్చు. ఇక గతంలో ఏంటంటే సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు సంబంధించి చంద్రన్న కానుకలు తెల్ల రేషన్ కార్డుదారులకు అయితే పంపిణీ చేసేవారు. తిరిగి ఈ చంద్రన్న కానుకలను తిరిగి పంపిణీ చేయబోతున్నట్లు కూటమి ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించింది. దీంతో అన్ని వర్గాల వారికి ఏంటంటే నిత్యావసర సరుకుల పంపిణీ అనేది చంద్రన్న కానుక ద్వారా అయితే మనకి అమలు చేయబోతున్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు లేని వారు, అలాగే మార్పులు చేర్పులు చేసుకునేవారు, అలాగే మనకేంటంటే కొత్తగా పెళ్ళైన జంటలకు రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మనకేంటంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అనేవి కొత్తగా ఎవరైతే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పెళ్ళైన జంటలు వారు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే కొత్త కార్డ్స్ ఇష్యూ చేస్తామని మనకి సివిల్ సప్లై మినిస్టర్ అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే క్లారిటీగా తెలిపారు. అలాగే మనకేంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతి నెల 1500 రూపాయల స్కీమ్ కు సంబంధించి కూడా సెప్టెంబర్ నెలలో మనకి అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక బహిరంగ మార్కెట్ లో కిలో కందిపప్పు 180 రూపాయలు, పంచదార 70 రూపాయలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మనకేంటంటే పౌర సరఫరాల శాఖ ద్వారా కిలో కందిపప్పును 80 రూపాయలు, అలాగే పంచదారను 17 రూపాయలకే అందించాలని అయితే పౌర సరఫరాల శాఖ దృష్టి సారించింది.
ఈ మేరకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు అయితే ప్రక్రియకు ఆహ్వానం పలికింది. ఇక ఇది కాకుండా మనకేంటంటే తెల్ల రేషన్ కార్డుదారులకు కర్నూలు జిల్లాలో ముఖ్యంగా 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారికి గ్రామీణ ఉపాధి కల్పించాలని, వీరికి ప్రత్యేకించి సెల్ ఫోన్ రిపేర్‌లో శిక్షణ ఇచ్చి 30 రోజుల పాటు మనకి మగ్గం వర్కు, అలాగే కుట్టు మిషన్లు, అలాగే సెల్ ఫోన్ రిపేర్‌కి సంబంధించి కెనరా బ్యాంక్ ద్వారా ఏంటంటే నిరుద్యోగ యువతకు ఏంటంటే శిక్షణ ఇచ్చి, నైపుణ్యం కల్పించి మనకేంటంటే ఉద్యోగాలైతే కల్పిస్తారు. ఇవి కాకుండా మనకేంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు మనకేంటంటే కొత్త రేషన్ కార్డులు, అలాగే ఏంటంటే ఎక్స్‌ట్రాగా సరుకుల పంపిణీ, అలాగే మనకేంటంటే మహిళలకు రూ. 1500 కార్యక్రమం అయితే ఈ నెలలో అయితే జరగబోతున్నాయి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి అంటే ప్రస్తుతం ఈ పథకం పేరు మార్చారు. తల్లికి వందనం పథకం ద్వారా ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు రూ. 15,000 చొప్పున ఒకరు ఉంటే 15, ఇద్దరు ఉంటే 30, ముగ్గురు పిల్లలు ఉంటే రూ. 45,000 ఆర్థిక సాయం అయితే చేయనున్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6 స్కీమ్స్‌లో భాగంగా మీరు ఏ స్కీమ్‌ను కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి.